ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. దయచేసి శ్రద్ధగా దేనికి వాక్యాన్ని వినడానికి ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టేదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరి హృదయాలు ఎరిగిన వాడు. దేవుని వాక్య వెలుగులు దేవుడు మనం దర్శించినట్లుగా మరొకసారి చిన్న మాట ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, దయాళుడా, అనంతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నా సర్వకృపానిధియగు మా ప్రభువా, నీ సన్నిధిలో నీ పిల్లలముగా మీ పరిశుద్ధ పాదాలు చేరటానికి మాకు ఇచ్చిన ధన్యతకై వందనాలు. మా కొరకు మీరు వ్రాయించిన నీ పరిశుద్ధ లేఖనములను బట్టి వందనాలు. నీ జీవవాక్యము చేత మమ్మల్ని మరొకసారి ఉజ్జీవింప చేయండి. మాతో మాట్లాడే దేవా, మాకు అవసరమైన శ్రేష్టమైన నీ మాటలు నాయన మీరే మాకు విరిచి వడ్డించండి. మా కొరకు మీరు వ్రాయించిన నీ పరిశుద్ధ లేఖనాలు మేము గ్రహించినట్లుగా మా కన్నులు తెరవండి. మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ దీనదాసుడు నిజముగా అపాత్రుడు, అయోగ్యుడు, కొట్టివాడు. నీ పరిశుద్ధ అగ్నితో కాల్చండి. హిమము కంటే తెల్లగా కడగండి దేవా. మా అందరి హృదయాలు ఎరిగిన వాడ సూటిగా తేటగా మాట్లాడండి. వెనగల చెవులు, గ్రహించగల హృదయాలు, లోబడి మనస్సులు, యథార్థముగా దిద్దుబాటు చేసుకున్న దీనత్వం, యథార్థత మాకు దయచే. సకల చీకటి శక్తులను సాతాను యేసును బంధిస్తున్నాం. అపవాది క్రియలు యేసును లైవ చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడ మమ్మల్ని సంపూర్ణంగా మీ వశములో ఉంచుకోండి. వాక్యం వెనుకుండా అడ్డగించే చీకటి శక్తుల తంత్రం యేసును బంధిస్తున్నాం. ఇదిగో మా ప్రభువా, మీరే నాయన మా జీవితాలను సంధించి వాక్యము చేత ఉజ్జీవింపచేసి నూతన పరిచయం మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి శ్రద్ధగా దేని మాటలు విందాం. మనం చదువుకున్న మూల వాక్యములో 24వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుతున్నా. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను. దయచేసి గమనించండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే నేను ధ్యానించే అంశం ఏంటంటే, నీ మీద దృష్టి ఉంచుచు నిన్ను కట్టేదను. ఆవిడ చూడ రాయబడే మాట చూడండి. 6వ వచనంలో వారిని కట్టేదను, పడగొట్టక వారిని కట్టేదను. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, నేను నిన్ను కట్టేదను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని చిత్తం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను ఎందుకు కొన్నాడు అంటే, ఆయన తన చిత్తానుసారముగా మన జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా నూతన నిబంధన ఇశ్రాయేలైన నిన్ను నన్ను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, దయచేసి 6వ వచనంలో వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు పడగొట్టక వారిని కట్టేదను. అసలు నిన్ను నన్ను కట్టడానికి దేవుని కనుదృష్టి నీ మీద నా మీద ఉన్నది.
మనం చాలాసార్లు చదువుకున్న లేఖన భాగం 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చదువుతారా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుని కన్నులు అసలు నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే చూచాడు దేవుడు. మరి భూమి మీద జన్మించిన తర్వాత దేవుడు నీ జీవితాన్ని సంధించి వెలిగించి తన ప్రశస్త రక్తంతో కడిగిన తర్వాత నిత్యము తన దృష్టిని మీద నిలుపుతున్నాడు. ఎందుకు తెలుసా? మన జీవితాలను కట్టుకోవడానికి మనకు తెలియదు. ఈ లోకంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఆశపడినప్పుడు, ఇల్లు కట్టాలి అని ఆశించినప్పుడు ఏం చేస్తున్నారు? మొదట ఇల్లు కట్టుకోవాలని ఆశ అధికముగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? శ్రమపడి కష్టపడి ఆ ఇంటిని కట్టుకోవడానికి కావలసిన సొమ్మును సమకూర్చుకుంటారు, స్థలాన్ని కొంటారు. ఫస్ట్ శ్రమపడి సొమ్ము సంపాదించుకుంటారు. ఇల్లు కట్టాలన్న ఆశ లేకపోతే, ఇల్లు కట్టుకోవాలన్న తలంపే నీకు లేకపోతే ఇల్లు కట్టే ప్రయత్నం చేయవు. నిజంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నవాడు చాలా జాగ్రత్తగా జీవితాన్ని తనకున్న సోర్సెస్ లో సొమ్మును జాగ్రత్తగా కష్టపడి సంపాదించుకొని స్థలాన్ని కొంటాడు. ఆ తర్వాత ఒక చక్కటి మంచి ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకొని ఇంటిని కట్టడానికి పూనుకుంటాడు. మరి దేవుడు అపోస్తల కార్యము 20:28 ఏం చేస్తున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని రాయబడి. మానవుడు దేవునికి దూరం అయిపోతే శాశ్వతముగా మానవుడు దేవునికి దూరం కాకుండా ఉండటానికి దేవుడే దిగి వచ్చి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తములో కడగబడిన వారిని తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా, తన ప్రజలుగా చేసుకున్నాడు. సో మొట్టమొదట ఆయన తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. దేవుడు పరలోకము విడిచి పాతాళములో ఉన్న మానవుని విడిపించడానికి దిగి వచ్చాడు. యోబు గ్రంథములు అంటాడు, నీ పాపము చేసిన వాడిని పాతాళము పట్టుకుంటుంది అంటాడు. సంఖ్యాకాండం 32:23 చదువుతారా? సంఖ్యాకాండం 32:23 చదవండి. నీ పాపము నిన్ను పట్టుకో. ఈ వాక్యము సత్యం. చదవండి. సంఖ్యాకాండం, నా మాట మాత్రమే చదువు, నా అంశానికి మాత్రమే తీసి 32:23 నేను చదువుతున్నాను, గమనించండి. మీ పాపము మిమ్మును పట్టుకొనును. మీ పాపము ఎవరో పట్టుకోరు, వాడి పాపము వాడిని పట్టుకోను. నీ పాపము నిన్ను పట్టుకోను. యోబు గ్రంథం 24:19. యోబు గ్రంథం 24:19. యోబు గ్రంథం 24:19 చదవండి. ఎవరు త్వరగా తీస్తే వచ్చాడు. యోబు గ్రంథం 24:19 దయచేసి గమనించండి. కింది భాగం, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. సంఖ్యాకాండంలో ఏముంది? నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఇది దేవుడు చెప్తున్న మాట. మన పాపం మనల్ని బంధిస్తుంది. ఇక్కడేమైంది? ఇక్కడ పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంది. ఇది మానవుని స్థితి. అయితే దేవుడు ప్రేమించి పాపము నుండి, పాతాళం నుండి విడిపించడానికి రక్తము చిందించాడు. ఎవరైతే యథార్థముగా పశ్చాత్తాపడి, సమాధానపడి, మారు మనసు పొంది ఈ జీవితాన్ని, హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తారో ఆ రక్తంలో కడగబడిన వారు దేవుని సొత్తుగా మార్చబడతారు.
మరి దేవుని సొత్తుగా మార్చబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యం ఇర్మియా గ్రంథం 24:6 వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు వారిని కట్టెదను. సో అసలు తల్లి గర్భములను పిండముగా రూపింపబడక మునిపే నేను ఎందుకు చూశాడు? జగత్పునాది వేయబడక మునిపే దేవుని ఎందుకు కోరుకున్నాడు? సో దేవుని ప్రేమ అనంతమైనది. నిన్ను దృష్టి ఉంచి ఏ చీకటి శక్తిని జీవితం నాశనము చేయకుండా నీకు కంచె వేసి నిన్ను విమోచించి తన పరిశుద్ధ రక్తముతో తన శుద్ధగా స్వాస్థ్యముగా చేసుకొని ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మీద దృష్టి నిలిపి నేను కట్టేదను, నేను వారిని కట్టేదను. ఈరోజు నా ఉదయకాలంలో మన యొక్క అంశం ఏంటంటే దేవుడు కట్టువాడు. ఏంటి? దేవుడు కట్టువాడు. నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో నీకు తెలియదు. భౌతికమైన ఇల్లు కట్టుకోవచ్చు, మంచి జ్ఞానం ఉంది, సామర్థ్యం ఉంది, ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నాయి, కట్టుకోవచ్చు. అయితే భౌతికమైన ఇంటిని గురించి దేవుడు మాట్లాడటం లేదు ఇక్కడ. నీ హృదయం అనే ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితం అనే ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు కట్టుకోలేవు. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. నీ సొంత తలంపుల చేత, నీ సొంత ఆలోచనల చేత నీ జీవితాన్ని, నీ హృదయాన్ని కట్టుకోలేవు. దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు కట్టబడాలంటే దేవుని చేత కట్టబడాలి. సో సృష్టికర్త అయిన దేవుడు పాడైపోయిన మానవుడిని కట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అసలు పరమ కుమ్మరి ఆయనే, పరమ శిల్పకారుడు ఆయనే, సమస్తమును కట్టువాడు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సమస్తమును కట్టువాడు ఆయన. 127వ కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. సో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. నిన్ను సృష్టించుటలో, నిన్ను కాపాడుటలో, నీ పాపము నుండి, మరణము నుండి విడిపించుటలో, నీకు రక్షణ ఇవ్వటానికి దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దాని వెనుక దేవుని ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశము తెలుసుకోకుండా, అసలు దేవుడు ఏ ఉద్దేశంతో నేను రక్షించాడు ఆ విషయం తెలుసుకోకుండా నీ సొంత తలంపుల ప్రకారం జీవితాంతం నువ్వు జీవిస్తే ఏమి ప్రయోజనం లేదు. వెలిగించబడిన ప్రతి విశ్వాసి దేవుని చేత కట్టబడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవుడు కట్టగలడు. నీ సొంత తలంపుల చేత కట్టుకోవడానికి కుదరదు. ఆలోచనకర్త అయిన దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడు, తల్లి గర్భములో నిన్ను ఎలా డిజైన్ చేశాడో అద్భుతం. అదే 139వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్న మాట, నీవు నన్ను కలగ చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. చూడండి దయచేసి 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేది. నీకు నువ్వు చేసుకోలేదు, నీ కన్నులు నువ్వు సృష్టించుకోలేదు, నీ చెవులు, అసలు నీ నిర్మాణం ఎక్కడ జరిగింది? తల్లి గర్భములో దేవుడు నిన్ను రూపించాడు, సృష్టికర్త. అసలు అద్భుతం. కనబడుతున్న భౌతికమైన అవయవాలు ఉన్నాయి, కనబడకుండా లోపల మన శరీర అవయవాలు ఉన్నాయి. గుండె, బ్రెయిన్, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, లివర్, కిడ్నీస్. అసలు దేవుడు ఎలా సృష్టించాడు? ఈ భూమి మీద జీవించడానికి నీకు అద్భుతమైన సృష్టికర్త ఎలా చేశాడు. చూడండి, అక్కడ భక్తుడు అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసింది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచు ఉన్నవి. ఈ భూమి మీద కొంతకాలం జీవించడానికి
ఈ భౌతికమైన దేహమును, ఈ భౌతిక దేహమును, అద్భుతమైన ఇంద్రియములను దేవుడు ఉంచాడు. ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత దేవుడున్న ఆ శ్రేష్టమైన మహిమ ప్రపంచంలో సదాకాలం నువ్వు ఆయనతో కూడా ఉండాలి అంటే అసలు ఆయనకిష్టమైన పాత్రగా ఇంటిగా నువ్వు కట్టబడి మన జీవితం దేవునికి ఇష్టమైన రీతిగా కట్టబడాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను కట్టేదను. ఈరోజు మనం దేవుని వాక్యములోంచి ఏం నేర్చుకోబోతున్నాం? అసలు దేవుడు నేను ఎలా కట్టాలనుకున్నాడు? తనకిష్టం వచ్చినట్టుగా కట్టాలనుకున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం అంటే వచ్చినట్లు నేను జీవిస్తా అని అహం చేత మానవుడు దేవుని తలంపులు, దేవుని హృదయాన్ని ఎరగక తనకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళి పాడైపోతూ ఉన్నాడు. సో వెలిగించబడిన మన చీకటిలో ఉన్నవాడు వదిలేద్దాం. మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత విశ్వాసులు దేవుని తలంపులు తెలుసుకోవాలి, దేవుని ఆలోచన తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో నీవు కట్టబడటానికి నువ్వు సమర్పించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అసలు దేవుడు నిన్ను ఎందుకు కట్టాలనుకుంటున్నాడు? అసలు మనం ఏమై ఉన్నాం? దయచేసి చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అది ఇంపార్టెంట్. ఏంటి? నీవు సజీవుడైన దేవుని ఆలయమై ఉన్నావు. అది గ్రహించాలి. దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇల్లు కట్టాలంటే స్థలం కొనాలి ఫస్ట్. రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీ హృదయమును ఆ దేవాలయముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి అక్కడ, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవాలయం ఎలాంటిది? దేవుడు పరిశుద్ధుడే కనుక ఆ దేవుని ఆలయం చాలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని ఆలయముగా మార్చబడిన నీవు పరిశుద్ధముగా ఉండాలి. నీ మాటలు, నీ క్రియలు, నీ మనస్సు, నీ తలంపులు, నీ నడక, నీ జీవితం పరిశుద్ధముగా ఉండాలి. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలం. చదవండి అన్నమాట. కీర్తన గ్రంథం 90 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 93వ కీర్తన చివరి వచనం, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు. ఏది అనుకూలం? మందిరానికి ఏది అనుకూలం? మందిరం ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు మందిరముగా చేయబడిన నీ హృదయములో, నీ మనస్సులో, నీ మాటల్లో, నీ క్రియలో, నీ ప్రవర్తనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఇది చాలా లోతుగా నువ్వు గ్రహించాలి. చాలా మందికి గ్రహింపు లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత అగ్నితో సమానం. అగ్నిస్వరూపుడు దేవుడు. నీ హృదయములో ఆయన వసించాలి అన్నప్పుడు నీ అంతరంగములో పరిశుద్ధతయే ఆయనకు అనుకూలము. సో యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. శ్రమ కలిగిన, శోధన కలిగిన, నష్టము కలిగిన, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీకు నీ మందిరమును అనుకో. కాబట్టి నీ జీవితంలో శోధన, శ్రమలు కలిగిన నీవు అనుకూలముగా బ్రతకాలి. సో ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చదువుదాం. దయచేసి ఇంకొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. లాస్ట్ వర్డ్. మీరు దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని ఇల్లై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 అంటాడు, మీరు దేవుని ఇల్లై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు.
అదే 3:16 అన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20 వచనం చదువుదాం. 20 వచనం. దానికంటే ముందుగా ఒక మాట చదువుదాం. మీ దేహము 19 వచనం. మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఒకే వచనములో నేను కట్ చేసి చదువుతున్నా. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. 20వ వచనం, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు చెప్పు, హృదయము దేవాలయమే, నీ దేహము కూడా. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం. నా దేహము ఎటుబడ్డట్టు చెడగొట్టుకోవడానికి కాదు దేవుడు నన్ను కొన్నది. రక్తమిచ్చి నిలువెల్ల నలగొట్టబడి తన శరీరం నలగొట్టుకొని నేను ఎందుకు విమోచించాడంటే, ఈ దేహము దేవునిది, ఈ హృదయము దేవునిది. నీ హృదయము దేవాలయమై ఉన్నది, నీ దేహము కూడా దేవాలయం ఉన్నది. అసలు నీ మనస్సు కూడా, నిన్న చదువుకున్నాం రోమిలకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, దయచేసి గమనించండి. 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి. నీ దేహము దేవాలయం, నీ హృదయము దేవాలయం, ఇంకా నీ మనస్సు కూడా. అర్థమైందా నీకు? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎన్నోసార్లు వారు సత్యముల గురించి విన్నారు, దేవుని ప్రేమ, దేవుని అద్భుతాలు చూశారు, కానీ వారి మనస్సు దేవునికి ఇవ్వలేదు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు, పుట్టించాడు, పోషించాడు, ఎన్నో అవసరతలు తీరుస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, కానీ వారి మనస్సు దేవునికి, వారి మనస్సు అంతా ఎక్కడికో లోకాశల మీద ఉంది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి. నీ దేహము, నీ మనస్సు, నీ హృదయము దేవుని ఆలయము. ఒక మాట చెప్పాలంటే, నీ ప్రాణాత్మ దేహములు దేవునికి ప్రతిష్ఠించబడ్డాయి. ఇప్పుడు చదవండి ఒక మాట. 20వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 చివరి వచనము, 20వ వచనం. 19 చివరి వచనము, 20వ వచనం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని. సో మొదట నేను దేవాలయము, నేను దేవుని ఇల్లు అని నువ్వు గ్రహించాలి. అయితే ఈ దేహాన్ని, ఈ మనస్సును, ఈ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించినప్పుడు దేవుడు అప్పుడు నిన్ను కట్టడానికి పూనుకుంటాడు. అప్పుడు దేవుడు నిన్ను కట్టడానికి, అసలు నేను కొన్నది ఎందుకు? తనకిష్టమైన మందిరముగా కట్టాలనుకున్నాడు. తనకిష్టం వచ్చినట్టుగా నన్ను నేను కట్టాలనుకున్నాడు. దావీదును కట్టాడు, యేసేపును కట్టాడు, ఏలియాను కట్టాడు, పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలన్నిటినీ దేవుడు కట్టాడు. అయితే ఇప్పుడు ఈ రోజు నా అంశం ఏంటంటే, అసలు నిన్ను దేవుడు కట్టడానికి పూనుకున్నాడు. అయితే అసలు ఎందుకొరకు కడుతున్నాడు, అది నా అంశం. దేవుడు నిన్ను దేని కొరకు కట్టాలనుకున్నాడు? ఇంతవరకు మనం ఏం చూసాం? ఆయన ప్రశస్త రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులు ఆయన సొత్తై ఉన్నారు, ఆయన ప్రజలై ఉన్నారు. మరి ఆయన మన దేవాలయముగా మార్చాడు. అయితే ఈ దేవాలయాన్ని ఎందుకు దేవుడు కట్టాలనుకున్నాడు? మొదటి 2వ దినవృత్తాంతములు 2:1. 2వ దినవృత్తాంతములు, దినవృత్తాంత 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టవలె తీర్మానం చేసుకున్నాడు. సొలొమోనును దేవుడు కోరుకున్నాడు.
దావీదు మందిరం కట్టాలి ఎంతో ఆశతో 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. శ్రేష్టమైన వెండి బంగారాలు సంపాదించాడు. దేవుడు నో అన్నాడు. అయితే నీవు కట్టడానికి వీల్లేదు, నీ గర్భము నుండి వచ్చే నీ కుమారుడైన సొలొమోను మందిరం కట్టడానికి నా చిత్తం అన్నాడు. ఇక్కడ చూడండి, మనం అసలు సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టవాలని తీర్మానం చేసుకున్నాడు. ఇక్కడ సొలొమోను మందిరాన్ని కట్టడానికి ఉద్దేశం ఏంటి? సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి ఉద్దేశం ఏంటి? అక్కడే ఉంది, చదవండి, అక్కడే దేవుని నామ ఘనత కొరకు. అసలు దేవుని కట్టడానికి పూనుకోవడానికి ఉద్దేశం ఏంటి? ఆయన నామ ఘనత కొరకు నేను కట్టాలనుకున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు కట్టినప్పుడు, ఆయన చిత్తానుసారంగా కట్టినప్పుడు నీ వలన దేవునికి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావము కలుగుతుంది. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టడానికి తీర్మానం చేసుకున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, నా జీవితాన్ని, నీ జీవితాన్ని విమోచించిన దేవుడు కట్టడానికి ఎందుకు పూనుకున్నాడంటే, ఆయన నామ ఘనత కొరకే నిన్ను కట్టడానికి పూనుకుంటున్నాడు. నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు వెళ్తే ఆయన నామం మహిమ పరచబడదు, ఆయన నామము అవమానపరచబడుతుంది. ఒక చోట అంటాడు, నా నామము అన్య జనుల మధ్య ఎందుకు దూషించబడుతుంది తెలుసా? మీ వలననే, మిమ్మల్ని బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది. ఎందుకనగా నీ మాటలు, నీ క్రియలు వాక్యానుసారంగా లేవు. నీ ప్రవర్తన, నీ నడక వాక్యానుసారంగా లేదు కనుక అన్య జనులకు నువ్వు ఆటంకంగా ఉన్నావు. నీ వలన నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతున్నది, అవమానపరచబడుతున్నది. నిజముగా నువ్వు దేవుని చేత కట్టబడితే నీవు అనేకులను ఆకర్షించే వ్యక్తిగా ఉంటావు, ఆకర్షించే వ్యక్తిగా ఉంటావు. జ్ఞాపకం చేసుకుందాం, బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యములో ఉంటే మహానగరాలు పరిగెత్తుతూ ఉన్నాయి. పౌలు వెళ్తూ ఉంటే అనేక మంది పరిగెత్తుతూ ఉన్నారు. దావీదు వెంట అనేక వందల మంది వెళుతూ ఉన్నారు. కారణం ఏంటి? దేవుని సన్నిధి, దేవుని మహిమ, సత్యము, యథార్థత, నిజముగా అక్కడ ఒక భక్తి, మహిమ, ప్రభావం ఉన్నది. సో అసలు దేవుడు కట్టడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే, ఇక్కడ మనం చూసుకున్న తర్వాత వెళ్ళిపోతాం. సొలొమోను మందిరాన్ని కట్టడానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆ మందిరం ఎందుకు కట్టాలనుకున్నాడు? శ్రేష్టమైన వెండి బంగారాలు, వజ్రం, అసలు ఎన్నో శ్రేష్టమైన వస్తువులు వాడాడు. మొట్టమొదటిది ఆయన నామ ఘనత కొరకు. ప్రపంచమంతటా, భూలోకమంతటా సొలొమోను కట్టిన మందిరం యొక్క మహిమ, వైభవము అనేకులకు తెలిసింది. సో రెండవది సొలొమోను మందిరం కట్టడానికి రెండవ విషయం, 4వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. నా దేవుడని యెహోవా సన్నిధిని ధూపము వేయుటకే. అసలు దేవుడు ఎందుకు మందిరం కట్టించాలని కోరుకున్నాడు? మొదటి పాయింట్ ఏం చెప్పాను? అసలు దేవుని మందిరం ఎందుకు కట్టాలి? ఆయన నామం మహిమపరచబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా, ఆయన మహిమ చేత అనేకులు దేవుని ఆరాధించినట్లుగా. మరి రెండవది ఎందుకు తెలుసా? ఆయన మందిరం ఎందుకు కడుతున్నాడంటే ధూపము వేయటకే. ఇంకొక మాట చూడండి, 6వ వచనం చివరి భాగం, 2:6 చివరి భాగం. ఆయన మందిరమును కట్టించుటకే, ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. అంటే గురి లేకుండా ఆలోచన లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా కాదు. సొలొమోను మహాజ్ఞానముతో దేవుడు అభిషేకించాడు.
అద్భుతమైన జ్ఞానముతో అభిషేకించాడు. సో రెండవ కారణం ఏంటంటే, కట్టబడిన మందిరము ఆయన నామ మహిమాత్రమే కాదు, ఆ మందిరములు నిత్యము ధూపము వేయటకే మందిరం కట్టాడు. అసలు ధూపం అంటే ఏంటి? స్తుతి, ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన. ధూపం అంటే పొగ. ధూపం అంటే ఏంటి? మన హైందవ సహోదరులు వేస్తారు కదా, నిప్పుల మీద సాంబ్రాన్ని, సుగంధ ద్రవ్యాలు వేస్తారు కదా. అసలు ధూపము వేయుటకే శ్రేష్టమైన సుగంధ పరిమళ ద్రవ్యములు నిప్పు మీద వేసినప్పుడు ఆ పొగ కిందికి పోదు, పైకి పోతుంది. సో దేవుని మందిరములో నుండి బయటికి వెళ్ళాలి. ఏంటి? ధూపము బయటికి వెళ్ళాలి. సో ప్రార్థన, విజ్ఞాపన ధూపం, స్తుతి, ఆరాధన ధూపము పోల్చబడింది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి దావీదు ఏమంటాడో చూద్దాం. నేను ప్రార్థన చేయుట సాయంకాలం. చదువునమాట కీర్తన గ్రంథం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగును గాక. ఇక్కడ ధూపం దేనితో పోల్చాడు దేవుడు? ఇక్కడ ప్రార్థన ధూపముతో పోల్చబడింది, విజ్ఞాపన ధూపముతో పోల్చబడింది, స్తుతి, ఆరాధన ధూపముతో పోల్చబడింది. అసలు మందిరములో ఏముండాలి? అసలు ధూపం వేయాలి. స్తుతి, ఆరాధన లేని మందిరం అది మందిరం కాదు. ప్రార్థన, విజ్ఞాపన లేనిది అది మందిరం కాదు. మందిరంలో ఉండాల్సింది ఏంటంటే స్తుతి, ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన ఉండాలి. ధూపము వేయటకే దేవుడు తన మందిరాన్ని కట్టించాడు. తర్వాత 3వ విషయం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 4వ వచనం. సన్నిధి రొట్టెలు నిత్యము ఉంచుటకు. మందిరం దేనికి కట్టాలి? మందిరం దేనికి కట్టాలని పూనుకున్నాడు? దేవుని సన్నిధిలో రొట్టెలు నిత్యము ఉంచుట కొరకే. పరిశుద్ధ స్థలములో బల్ల ఉంటుంది, సముఖపు రొట్టెలు ఉంటాయి. మందిరములో నిత్యము రొట్టె ఉండాలి. అక్కడ రాబడే మాట సన్నిధి రొట్టెలు నిత్యము ఉంచుట కొరకే. అంత విలువైన శ్రేష్టమైన కొన్ని వందల కేజీల బంగారాన్ని, వెండి, బంగారాలు, ఇత్తడి శ్రేష్టమైన పదార్థాలని ఎందుకు వాడాడు? అక్కడ దేవుని మందిరం ఏముండాలి? రొట్టెలు ఉండాలి, అంటే ఆహారము ఉండాలి. దేవుని మందిరం ఏముండాలి? నిత్యము అక్కడ ఆహారము ఉండాలి. అందుకొరకే మందిరం కట్టాడు. దయచేసి గమనించండి. మలాకి గ్రంథం 10వ భాగములను గురించి చెబుతున్న సందర్భంలో ఒక మాట అంటాడు అక్కడ దేవుడు. చదవండి అన్నమాట. మలాకి గ్రంథం 3:10 10వ భాగాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అంటాడు. నా మందిరములో, ఎవరి మందిరం ఇది? నా మందిరములో ఏముండాలి? ఆ మందిరములో ఆహారము ఉండాలి. దేవుని మందిరములో ఆహారం ఉండాలి. అసలు 10వ భాగాలు ఇచ్చే విషయం చెబుతూ అక్కడ అన్నాడు, అసలు నువ్వు దేవునికి 10వ భాగాలు ఎందుకు ఇవ్వాలి అంటే, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడి దేవునికి అర్పణలు చెల్లించడం ద్వారా దేవుని మందిరములో ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఏ ఆహారం? భౌతిక ఆహారమే కాదు, జీవాహారం, పరలోకముని దిగి వచ్చిన జీవాహారం, వాక్యమనే ఆహారము. పరలోకముని దిగి వచ్చిన జీవాహారం, వాక్యమనే ఆహారము. నువ్వు దేవుని చట్టానికి లోబడి నువ్వు కృతజ్ఞతగాని అర్పణ చెల్లించినప్పుడు దేవుని మందిరములో ఆహారం నిత్యము ఉంటుంది. పరలోకం నుండి దేవుడు ఆహారాన్ని పంపిస్తాడు. సో మందిరములో 3వ విషయం ఏంటి ఆలోచన చేస్తా అంటే, నిత్యము అక్కడ ఆహారం ఉండదు. ఇది పరలోకం నుండి పంపబడిన జీవాహారం. ఈ వాక్యము బ్రతికిస్తున్నది. దావీదు ఏమంటాడు?
119 కీర్తన 50 వచనం, 119 కీర్తన 50 వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. వాక్యం ఏంటి? ఆహారంతో పోల్చబడింది, జీవాహారం. బలహీనుడైన వాడిని బలపరిచేది, నెమ్మది లేని వాడికి నెమ్మదినిచ్చేది. జీవాహారమైన దేవుని వాక్యం దేవుని మందిరంలో నిత్యము ఉండాలి. అది మందిరం. మందిరంలో ఏముండాలి? దేవునికి మహిమ ఘనత కలిగేటట్టుగా ఉండాలి. అక్కడ ధూపము వేయాలి. అక్కడ దేవుని ఆ సన్నిధిలో రొట్టెలు, ఆహారం ఉండాలి. ఇంకో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 4:4. మత్తయి సువార్త 4:4 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మత్తయి సువార్త 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. సో మనుష్యుడు బ్రతికించేది ఏంటి? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవింపచేస్తుంది. దేవుని వాక్యము ఆహారముతో పోల్చబడింది. ప్రభు యొక్క రక్త మాంసాలు కూడా ఆహారముతో పోల్చబడ్డాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నొక్కి చెప్తున్నాడు, నేనే అన్న. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, ఇక మరణము అతని ముట్టదు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అనే యేసుక్రీస్తును భుజించిన వాడు వాడెల్లప్పుడూ జీవించును. నేనిచ్చు ఆహారము లోకములకు జీవము కలగన నా శరీరమే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ రొట్టె పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ రొట్టె ఎవరిని చూపిస్తుంది? వాక్యమును చూపిస్తుంది. వాక్యమైన దేవుని ప్రభు యేసుక్రీస్తును చూపిస్తుంది. ఈ రొట్టెలు ఏం చూపిస్తున్నాయి? వాక్యమును చూపిస్తుంది. ఉదింపబడిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తును చూపిస్తుంది. మానవుడు బ్రతకడానికి వాక్యము కావాలి, ఆయన రక్త మాంసములు కావాలి. సో మందిరములకు ముఖ్యమైనది, మందిరములు అది చాలా చాలా ముఖ్యమైనది. తర్వాత ఇంకో మాట చూద్దాం దయచేసి. 2:4 చివరి మాట. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 4వ వచనం చివరి మాట. ఇశ్రాయేలీయులు చదవండి. నిత్యమును అర్పింపవలసిన దహన బలులు అర్పించుటకు, అది నేనేం చెప్తున్నాను వాస్తవానికి, సొలొమోను మందిరాన్ని ఎందుకు కడుతున్నాడు? గురి లేకుండా కట్టడం లేదు, ఏదో మనుషుల మెప్పు కొరకు కట్టలేదు. అసలు సొలొమోను దేవుని మందిరాన్ని ఎందుకు కడుతున్నాడు? మొదటి పాయింట్ ఏం చూసాం? ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామము మహిమపరచబడేట కొరకే మందిరం కట్టాడు. 2వది ధూపము వేయుటకే. 3వది ఆయన సన్నిధిలో రొట్టెలు, ఆహారము నిత్యము ఉండుట కొరకే. 4వది ఏంటంటే దేవుని ప్రజలు అర్పణలు, దహన బలు అర్పించుట కొరకే. దేవుని ప్రజలు బావిన జాగ్రత్తగా, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు నిత్యము అర్పింపవలసిన దహన బలులు దహన బలి అంటే అర్థం ఏం తెలుసు మీకు? దహన బలి అంటే అర్థం ఏం తెలుసు? సంపూర్ణ సమర్పణ. దహన బలి అనగా సంపూర్ణ సమర్పణ. అంటే ఫస్ట్ ఆ గొర్రెను, ఆ పశువును వధించి రక్తము చిందించి ముక్కలుగా నరికి బలిపీఠం మీద దాన్ని కాల్చివేయడం జరుగుతుంది. సంపూర్ణ సమర్పణ. దహన బలి ఏం చూపిస్తుందంటే సంపూర్ణ సమర్పణ. ఇశ్రాయేలు దేవుని పిల్లలైనా వారు సంపూర్ణ సమర్పణ కలిగి అర్పణ చెల్లించాలి. వారు దేవుని మందిరములో సంపూర్ణ సమర్పణ కలిగి ఉండుట కొరకే మందిరం కట్టింది. మందిరం దేనికి కట్టాడు? మన చెప్తున్నారు, దేవుని ప్రజలు సంపూర్ణ సమర్పణతో దేవునికి సమర్పించుకోవడానికి మందిరం కట్టారు. మందిరానికి వచ్చేవాడు సంపూర్ణ సమర్పణలోకి రావాలి. దేవుడు మాట్లాడినప్పుడల్లా, గద్దించినప్పుడల్లా సమర్పించుకోవాలి.
దిద్దుబాటు చేసుకోవాలి. దేవుడు అందరితో మాట్లాడతాడు. మన లోపమును మన దోషములను చూపించే వాక్యం అర్థములో నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ జీవితాన్ని, నీ ప్రవర్తన చూపిస్తూ ఉంటాడు. నీ మీద దృష్టి నుంచి నేను గద్దించినప్పుడల్లా క్షమాపణ అడిగి సమాధానపడి దిద్దుబాటు చేసుకుని సమర్పించుకోవాలి. దేవుడు మాట్లాడుతుంటే సమర్పించుకోకుండా పోతే ఏం ప్రయోజనం లేదు. దేవుడు గద్దించినప్పుడల్లా దిద్దుబాటు చేసుకొని సమర్పించుకోవాలి. ఇశ్రాయేలీయులు దేవుని మందిరములో నిత్యము సంపూర్ణ సమర్పణలోనికి రావటానికి మందిరం కట్టాడు. తర్వాత 4వ వచనం చివరి భాగం ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్టము చేయబడినట్లుగా ఏం చేయాలి? 5వ పాయింట్ ఏం తెలుసా? ప్రతిష్ఠించబడుటకే, దేవునికి మాత్రమే ప్రతిష్ఠించబడుటకు. ఎవరికిది? జీవము గల దేవునికి మాత్రమే ప్రతిష్ఠించబడుటకు మందిరము కట్టాడు. ఇప్పుడు నేను 5 పాయింట్స్ చెప్పాను. అసలు సొలొమోను చేత దేవుడు ఎందుకు మందిరం కట్టించడానికి కోరుకున్నాడు? అసలు మందిరం ఎందుకు కట్టాలి? నువ్వైనా నేనైనా డబ్బులుంటే కట్టొచ్చు, అది కాదు ఇక్కడ. అసలు సంఘమును ఎందుకు కట్టాలి? మందిరం అన్నది రాళ్లతో కట్టేది మనమందరం కూడుకోవడానికి. కానీ ఇక్కడ అసలు మందిరం అంటే ఏంటి? తిమోతి పత్రిక చూద్దాం. అసలు మందిరం అంటే చాలా మందికి సరైన అర్థం తెలియడం లేదు. చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3:16 15వ వచనం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. అది మందిరం అంటే అర్థం ఏంటి? చాలా మందికి ఏంటి తెలుసా? కానీ సంఘము కట్టడం. అసలు మందిరం అంటే ఏంటి? అది జీవము గల దేవుని సంఘం. జీవమిచ్చి రక్తమిచ్చి కొన్న దేవుని ప్రజలే దేవుని సంఘం. అక్షరార్థమైన మందిరం పక్కన పెట్టి క్రొత్త నిబంధన మందిరం అంటే దేవుని సంఘం. దేవుడు కట్టకపోతే దేవుడు మందిరం ఎలా కడతాడు? రక్తమిచ్చి, వాక్యమిచ్చి, ఆత్మచేత కడతాడు. అది సంఘం. మనం ఎలా కడతాం? రాళ్ళు కావాలి, సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, కడ్డీలు కావాలి, ఇసుక కావాలి, పనివారు కావాలి, ఇవన్నీ ఉంటే కడతా. ఇదంతా గుడి. రేపు యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడతావు, కానీ సిద్ధంగా ఉంటే ఈ మందిరం ఎత్తపడదు, ఈ గుడి ఎత్తపడదు. ఇది జీవం లేదు. జీవము గల దేవుని సంఘం ఎత్తబడుతుంది. ఒకటి జ్ఞాపకం చేసుకుందా? తిమోతి పత్రిక 3:15 అంటున్నాడు, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంఘము దేవునిది. ఈ సంఘాన్ని ఎవరు కడతారు? దేవుడే కట్టారు. మనమంతా పరిచారకులు. మనం పరిచారకులం, దేవునికి సహకారులం. దేవుని మాటకు లోబడి అని చెప్పినట్లు చేస్తే భలా మంచి నమ్మక దాసుడా, భలా నమ్మకమైన వాడనా, రేపు తీర్పు కట్టేది ఆయనే. ఆయనకు సహకారముగా ఉంటే, నమ్మకముగా ఉంటే, దేవుని మహిమ కొరకును ప్రయాసపడితే రేపు తీర్పు దినమున దేవుడు భలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. దాసుడు అంటే అర్థం ఏంటి? పనివాడు, తగ్గించుకొని పని చేసేవాడు. సో దేవుని పొలములో, దేవుని సంఘములో మనం అందరం పరిచారకులం, పనివారం. అసలు మనం పనే చేయకపోతే, అసలు దేవుని మందిరంలో కేవలం వాక్యాన్ని వినటానికి వచ్చి పనిలే చేయకపోతే రేపు ఆ మాట భలా నమ్మకాన్ని మంచి దాసుడు అనలేడేమో. సో దేవుని సంఘము, దేవుని మందిరము అసలు దేని కొరకు కడుతున్నట్టు ఒక ఉద్దేశం ఉంది. ఇందాక 5 పాయింట్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నా. అసలు దేవుని సంఘాన్ని దేవుడు ఎందుకు కడుతున్నాడంటే ఆయన నామ ఘనత కొరకు, ధూపము వేయుట కొరకు, మరి నిత్యము అక్కడ సముఖపు రొట్టెలు ఆహారం ఉంటున్నట్లుగా దేవుని ప్రజలు సంపూర్ణ సమర్పణలోనికి రావడానికి, అది నిత్యం, అది దేవునికి మాత్రమే ప్రతిష్ఠించబడటానికి
ఇది ఛాయ. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు నిన్ను దేవుడు ఎందుకు కట్టాలనుకున్నాడు? అసలు దేవుడు ఇప్పుడు నిన్ను ఎందుకు కట్టాలనుకున్నాడు? అసలు నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే, నీ జీవితం బ్రతికినంత కాలం దేవునికి ఘనత మహిమ ఇచ్చేదిగా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించే ప్రాణం పెట్టాడు. ఈ ఉద్దేశం తెలియకపోతే నువ్వు అనాలోచనగా అసలు బ్రతుకంతా వ్యర్థముగా గడుపుతావు. అసలు దేవుడు నిన్ను ఎందుకు కొన్నాడంటే, ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టాడంటే, ఆయన రిక్తుడై దీనుడై నలగొట్టబడి, ఎందుకంటే నా జీవితం, నా దేహం, నా హృదయం అది ఆయన నామ ఘనత కొరకు ఉండాలి. రెండవది, నా హృదయం అనే దేవాలయంలో నిత్యము దేవునికి స్తుతి ధూపము, ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన జరగాలి. మూడవది, నా హృదయములో జీవాహారం నిత్యము ఉండాలి. నా హృదయం అనే మందిరములో, నీ హృదయం అనే మందిరములో దేవుని వాక్య జీవాహారం నిత్యము ఉండాలి. తర్వాత నాలుగవది ఏంటంటే, నేను దినదినము సంపూర్ణ సమర్పణలోకి సాగిపోవాలి. చివరి ఐదవది ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎంత గొప్ప పోరాటం ఉన్నా కూడా నీవు దేవునికి మాత్రమే ప్రతిష్ఠించబడ్డావు, కానీ లోకానికి, మనుషులకు ప్రతిష్ఠించబడలేదు. అది ఉద్దేశం. ఇందాక 5 పాయింట్స్ చూసాం. సొలొమోను ఎందుకు మందిరం కట్టాడంటే 5 పాయింట్స్ చూసాం. ఇప్పుడు మనం చూద్దాం, అసలు సజీవమైన మందిరం ఎవరు తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడు, శ్రేష్ఠుడైన యేసయ్య మందిరం కడుతున్నాడు. సొలొమోను కట్టిన మందిరం కూలిపోయింది, నాశనమైపోయింది చరిత్రలో. కానీ సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్ను నన్ను కట్టడానికి పూనుకుంటున్నాడు. అనుదినము నిన్ను కట్టడానికి పూనుకుంటున్నాడు. నువ్వు ఆయన చేతికి దొరకకుండా పోతే దేవుడు నిన్ను కట్టడు. అనుదినము నువ్వు దేవుని చేతిలో కట్టబడాలి. ఈనాడు చాలా మంది దేవునికి దొరకకుండా తమకిష్టం వచ్చినట్టు వెళుతూ ఉన్నారు. నువ్వు నిజముగా దేవుని చేతిలో ఉంటే దేవుడు నిన్ను కడతాడు. తమ సొంత తలంపుల చేత దేవుడు కట్టడానికి అవకాశం ఇవ్వడం లేదు. కానీ జ్ఞాపకం చేసుకుందాం, ఈ సమయంలో అసలు సజీవమైన మందిరం నువ్వే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని. ఎవరు మనం అంటే ఎవరు? ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన సకల పరిశుద్ధులు. మన పట్టణములో మాత్రమే కాదు, భూలోకమంతటా ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన సకల పరిశుద్ధులు దేవుని ఆలయమై ఉన్నారు. సో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అయితే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు చదవండి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? 14 వచనం. మీరు అవిశ్వాసులతో దేవుని ఎన్నడూ నమ్మడు, దేవుని వాక్యాన్ని నమ్మడు, దేవుడు అంటే గిట్టదు, అసలు దేవుడు అంటే విశ్వాసం లేదు. అలాంటి వారితో సహవాసం చేయకుండా జాగ్రత్త పడాలి. సువార్త అయితే చెప్పాలి, కానీ వారితో సాంగత్యం మాత్రం చాలా జాగ్రత్త. చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెకెడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో పొందిక ఏమి. ఇప్పుడు అర్థమైందా? దేవుని మందిరముగా ఉన్న నీ జీవితంలో దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, విశ్వాసులతో సహవాసం ఉండాలి. అవిశ్వాసులతో సహవాసం చేసి ఉన్న నీకున్న విశ్వాసం ఊడిపోతుంది. జాగ్రత్త. వారిని ప్రేమించాలి, సువార్తను ప్రకటించాలి, సాధ్యమైనంత వరకు అని ప్రభువును నడిపించడానికి ప్రయత్నించాలి. కానీ నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, ప్రార్థన అంతా సమస్తం మరిచి వాళ్ళతో మమేకమైపోతే నువ్వే మొదటికి మోసం అయిపోతావు. జాగ్రత్త. సో నేను జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయముగా ఉన్నాం. నీ దేహము దేవాలయం, నీ మనస్సు దేవాలయం, నీ హృదయము దేవాలయం. నీ జీవితాన్ని కట్టడానికి దేవుడు కోరుకున్నాడు. నువ్వు దేవునికి దొరకకుండా నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే ఆయన ఏం చేయలేడు.
నీకు నచ్చినట్లుగా లోకంలో తిరుగుతూ ఉంటే దేవుడు నిన్ను కట్టలేడు. నిజముగా నువ్వు దేవుని చేతికి అందుబాటులో, దేవునికి నిత్యము ఆయన అందుబాటులో ఉంటే, దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను కడతాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం అద్భుతమైన మాట సొలొమోను భక్తులు మాట్లాడుతున్నాడు. చదవండి 3, 5, 6. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు. చాలా మందికి ఎందుకు దేవుని చేత సరిగా కట్టబడడం లేదంటే వాళ్ళ సొంత బుద్ధి, వాళ్ళ సొంత తలంపులు, సొంత ఆలోచన, సొంత జ్ఞానం, తమకు నచ్చినట్టుగా సొంత తలంపుల ప్రకారం వెళ్తారు. నువ్వు దేవుని చేత కట్టబడాలంటే, నేను దేవుని చేత కట్టబడాలంటే దేవునికి నచ్చినట్టు ఆయన కట్టుకుంటాడు. అయితే నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానంగా అడ్డుగా వస్తుంది. నేను కట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నీ సొంత తలంపుల ప్రకారము నువ్వు నడవటానికి ఇష్టపడుతున్నావు. అందుకే అన్నాడు ఇక్కడ, నీ స్వబుద్ధిని, నీ సొంత జ్ఞానమును, నీ సొంత తలంపుల ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మొట్టమొదటిది ఏం తెలుసా? నాకు తెలుసు నువ్వు చెప్పేది ఏంటి అన్న అతిశయం. నీ జ్ఞానముని సొంత బుద్ధి వలన దేవునికి అడ్డుగా ఉన్నావేమో. సో మొట్టమొదట నీ స్వబుద్ధిని కొట్టివేసుకోవాలి. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. తర్వాత 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. నీ ప్రవర్తన అంతటి మీద సర్వాధికారికి సరెండర్ కావాలి. సర్వాధికారి దేవునికి నువ్వు సరెండర్ కావాలి. ఉన్న పాట నన్ను అర్పించుకోవాలి. అహము, అవిధేయత అనేది ఉండకూడదు. సర్వాధికారి దేవుడు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. అక్కడ ఎంటర్ అయినది మొదలుకొని చివరి క్షణము వరకు దేవుని అధికారం క్రింద నడిచాడు. దేవుని మాట ప్రకారం నడిచాడు. శ్రమల గుండా వెళ్ళాడు. ఒక దినమున దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి శ్రమ అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తూ ముందుకెళ్ళాడు. ఒక దినం ఏం జరిగిందంటే, దేవుడే అతను ఇక్కడ తీసుకెళ్ళాడు, సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. పరదేశంలో బానిసగా వెళ్ళిన వాడు కుటుంబంలో అక్కడ పోతీఫర్ ఇంటిలో పనివాడుగా, మరి సూపర్వైజర్గా, మళ్ళీ నిందలు అనుభవించిన వాడిగా అన్ని పరిస్థితుల గుండా వెళ్ళాడు. జైలు కూడా వెళ్ళాడు, నిందల పాలై. కానీ జైలు నుంచి సరాసరి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల నుండి సింహాసనం మీదకి. చెరసాల నుండి సింహాసనం మీదకి ఎందుకు వెళ్ళాడంటే, తన సుబుద్ధిని ఆధారం చేసుకోలేదు. తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి లోబడ్డాడు. నిండు హృదయంతో ఎవరు లేరు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా నడిపించిన ఆ వ్యక్తిని దేవుడు సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. ఒక రోజున నువ్వు నిజముగా దేవుని అధికారానికి లోబడితే, నీ సుబుద్ధిని ఆధారం చేసుకున్న నిండు మనసుతో దేవుని మీద విశ్వాసం ఉంచితే, ఒక రోజున నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే ఉన్నతమైన స్థలములోనికి తీసుకెళ్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే నీ సొంత బుద్ధి దేవుడు నిన్ను కట్టడానికి అడ్డుగా వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు నన్ను నేను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు అందుబాటులో ఆయన చేతికి, ఆయన మాటకు, ఆయన అధికారానికి లోబడతారో వారి జీవితాలు కడతాడు. దేవుడు కట్టే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పాలి? దేవుడు కట్టే ఇల్లు ఎలా ఉంటుంది? ఎస్తేరును దేవుడు కట్టాడు. అనాథ తల్లిదండ్రులు కోల్పోయాడు. ఆమెకు ఒకటి తెలుసు, తగ్గింపు దీనత్వం తెలుసు. మరి మొర్దెకైకి లోబడింది, ఆయన చెప్పినట్లు నడిచింది. దేవుడు కూడా దీనులకు కృపను గ్రహిస్తాడు. ఒక రోజు నాకు ఎక్కడికి వెళ్ళింది? 127 సంస్థానాలు పరిపాలించి ఆ రాజుకు పట్టపురాణిగా మార్చబడింది. దేవుడు నిన్ను సిగ్గుపరచడు, దేవుడు నిన్ను అవమానపరచడు. నువ్వు దేవునికి లోబడితే నిన్ను ఘనముగానే ఉంచుతాడు.
అలాగే చెప్తారా? చాలా మందికి తగ్గింపు ఉండదు, దీనత్వం ఉండదు, లోబడది ఉండదు. మేము ఉన్నత స్థితిలో ఉండాలంటే కుదరదు. యేసేపు నడిచినట్లుగా నువ్వు నిజంగా నడవగలిగితే, దావీదు నడవచ్చినట్లు నువ్వు నడవగలిగితే, ఒక రోజు నన్ను ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే ఊహించు వాటి అత్యధికముగా దేవుడు నీకు చేసిన గొప్ప కార్యం. నువ్వు దేవుని మందిరములో దేవుని నామఘనత కొరకు వాడబడటానికి నేను కొన్నాడు దేవుడు. దేవుడు నీకు ఎందుకు కొరకు ప్రాణం పెట్టాడు? వాటి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ప్రభునందు ప్రియమైన వారులారా, మన అంశం ఏంటంటే దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు, నీ మీద దృష్టి పెట్టాడు. మనం చదువుకున్న మూలవాక్యాన్ని చదివి ముగిద్దాం. మూలవాక్యాన్ని చదువుకొని ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు. ఏ మేలు నువ్వు ఊహించలేవు. నిజముగా ఈ భూమి మీద దేవుని చేత కట్టబడిన వాడు పరలోకములు ఎటువంటి మేలు అనుభవిస్తాడో తెలియదు. ఎటువంటి అద్భుతమైన మహిమవు, శ్రేష్టమైన బహుమానాలు పొందుకుంటాడో తెలియదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలుతో వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు పడగొట్టగా వారిని కట్టేదను, పెళ్లగించగా వారిని నాటేదను. 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగున్నట్లు నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి. నిజముగా నువ్వు దేవుడి చేత కట్టబడితే నీకు నీ హృదయములో ఒక ప్రత్యక్షత కలుగుతుంది. యెహోవా నా బలమా, నీవు నా దేవుడవు. అసలు ఆ దేవుడు ఎవరో ఎరిగే ఆ ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు. వాటి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. నిజముగా దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు దేవుని చేత కట్టబడటానికి ఇష్టపడితే, దేవుని మార్గములను వెళ్ళడానికి ఇష్టపడితే, దేవుడు అద్భుతంగా నిన్ను బహు బ్రహ్మాండంగా కడతాడు. యెహోవా ఇల్లు కట్టించని దాన్ని కట్టువారి ప్రయాస. ఏంటిని గురించి మాట్లాడుతున్నాడు? నీ జీవితం అనే ఇంటి, నీ హృదయం అనే ఇంటిని, నీ ఇంటిని ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పక్కన పెట్టి నిన్ను నువ్వు కట్టుకుంటే నీ జీవితం పాడైపోతుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏమన్నది? జ్ఞానవంతురాలు తన ఇంటిని. ఎవడు జ్ఞానవంతురాలు ఎవడు? అసలు జ్ఞాని ఎవడు? చదవండి దేవుని మాటకు. అసలు ఒక మాట చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అసలు జ్ఞాని అంటే ఎవరు తెలుసా? దేవుడు అంటే గడగడ వణికేవాడు. దేవుడు అంటే భయము, భక్తి. దేవునికి భయపడిన వాడు జ్ఞానం ఉండదు. యెహోవా యందు భయభక్తులు గల వాడికి జ్ఞానం ఉంటుంది. చదవండి సామెతల గ్రంథం 9:10. సామెతల గ్రంథం 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు. అర్థమైందా? అసలు జ్ఞాని అంటే దైవ భయము కలిగిన వాడు, దేవుని భక్తి కలిగిన వాడు. సో జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుందంటే అర్థం ఏం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లు తన ఇంటిని కట్టుకుంటుంది. అక్కడ నేనేం చెప్తున్నాను? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రాళ్ళు తన సహస్రములతో తన ఇంటిని ఊడబెట్టునని చెప్పడం లేదంటే, జ్ఞానవంతురాలు అంటే అర్థం ఏం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్టు తన ఇంటిని కట్టుకుంటుంది. బైబిల్లో ఎంతో మంది జ్ఞానం అన్నారు. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త. బుద్ధిమంతుడు అంటే ఎవరో అక్కడ ఒక మాట ఉంది. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈ నా మాటలు విని, కొండ మీద ప్రసంగంలో కంక్లూజన్ చివరిగా మాట్లాడుతున్నాడు. 3, 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం, సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. ఇప్పుడు చివరిగా కంక్లూజన్ చెప్తున్నాడు ఆయన. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఎవరు? బుద్ధిమంతుడు ఎవరంటే
దేవుని ప్రతి మాట వింటాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట వింటాడు, వాటి చొప్పున చేస్తాడు. తన ఇష్ట ప్రకారం పోడు, వేరే వాళ్ళు చెప్పేది వినడు. దేవుడు చెప్పిన ప్రతి మాట వింటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బుద్ధిమంతుడు. వారి జీవితంలో పెను తుఫానులు వచ్చిన, భయంకర శోధన, శ్రమ, ఇరుకు వచ్చిన, వారి పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు కూలదు. తర్వాత ఇంకో మాట చదవండి, అక్కడ 25 వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది దేవుని మాట విని దాని ప్రకారం చేసే వారి పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26 వచనం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిహీనుడు అంటే వింటాడు కానీ చెయ్యడు. వాక్యాన్ని వింటాడు బుద్ధిగా, ఆ మాట ప్రకారం నడవడు. తన ఇష్ట ప్రకారం వెళ్తా ఉంటాడు, తన ఇష్ట ప్రకారం లోకంలో తిరుగుతా ఉంటాడు. దేవుని మాట వినేవాడు తన ఇష్ట ప్రకారం తిరగడు, తన ఇష్ట ప్రకారం నోటికి వచ్చిందంటే మాట్లాడు. తన మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. దేవుని మాట వినేవాడు వారి నడకలో, వారి మాటల్లో, వారి క్రియల్లో, వారి విశ్వాసంలో వాక్యం కనబడతాడు. వాడు మాట్లాడుతున్నప్పుడు, వాడు నడుస్తున్నప్పుడు, వారి క్రియలు చూసినప్పుడు, వారి ప్రవర్తన చూసినప్పుడు, వారి భక్తి చూసినప్పుడు వాక్యము మనకు కనబడుతుంది. వాక్యం వింటాడు కానీ అసలు ఏమాత్రం నడక లేదన్నవాడు బుద్ధిహీనుడు. సో దేవుడు నిజముగా ఏం కోరుకుంటున్నాడంటే, ఆనాడు సొలొమోను దేని కొరకు మందిరం కట్టాడో, సొలొమోను కంటే శ్రేష్టమైన గొప్ప మన దేవుడు. అసలు నీవే మందిరం అని చెబుతున్నాడు. సొలొమోను కట్టిన మందిరము శత్రుల చేత అది నాశనం చేయబడింది, కానీ యేసయ్య చేత కట్టబడి నీ జీవితం ఏ దుష్ట శక్తి నాశనం చెయ్యదు. చరిత్రలో సొలొమోను కట్టిన మందిరము అది కూలిపోయింది, కానీ యేసయ్య చేత కట్టబడిన జీవితం అది ఏ శత్రువు ఏమీ చేయలేడు. కాబట్టి నా జీవితం, నీ జీవితం దేవుని చేత కట్టబడినప్పుడు అద్భుతం, ఆశీర్వాదకరమైనది, ఆనందకరమైనది. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు అక్కడ ఉన్నాడు. ఆయనే ప్రాణం ఇచ్చి తన వాక్యము చేత నిన్ను నన్ను కట్టుతున్నాడు. అసలు ఎందుకు కడుతున్నాడు అంటే ఇందాక చూసాం. అయితే చివరికి ఒక మాట చూసి ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21-22. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము, ప్రతి విశ్వాస జీవితం, ప్రతి కట్టడం అన్న చోట నేనేం పెట్టుకున్నానంటే, ప్రతి విశ్వాస జీవితం క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా ఒడుగు వృద్ధి పొందుచున్నది. 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అసలు దేవుడు నేను ఎందుకు కట్టాలనుకున్నాడు? అసలు దేవుడే నీ జీవితంలో నివసించాలనుకున్నాడు, రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. అసలు మనం ఇల్లు కట్టుకుంటాం, మంచిగా బెడ్రూమ్ అరేంజ్ చేసుకుంటాం, మంచి బెడ్ అరేంజ్ చేసుకుంటాం, ఏసీ అరేంజ్ చేసుకుంటాం, అలసిపోయినప్పుడు అక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం. దేవుడు కూడా నీ హృదయంలో రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఆయన నీకు విశ్రాంతినివ్వడం కాదు, నీ జీవితంలో ఆయన మహిమపరచబడాలనుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నా ప్రభునందు ప్రియమైన వారులారా, అక్కడ చివరి మాట చదవండి. ఆయనలో అనగా క్రీస్తులో నీవు కూడా, నేను కూడా, మనమందరము కూడా ఆత్మ మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు పరిశుద్ధాత్ముడు నిన్ను కట్టడానికి పూనుకున్నాడు. అసలు నీకు వాక్యం ఎందుకు ఇచ్చాడు? సహవాసాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని సేవకులను ఎందుకు ఇచ్చాడు? మనం మురికిగా మహిళలు పాపం చేసినప్పుడు ప్రభు రక్తం ఎందుకు ఇచ్చాడంటే, సహవాసం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు. ఇంతమందిని ఎందుకు ఇచ్చాడంటే నిన్ను చక్కగా కట్టడానికి. నువ్వు ఇన్ని ఉన్నా కూడా చెడిపోతున్నావంటే దేవుడు రేపు లెక్క అడుగుతాడు.
నీకు వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు అన్ని పక్కన పెట్టి నిష్ఠానుసారంగా తిరుగుతా ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. అసలు నేను కట్టడానికి ఎందుకు కోరుకున్నాడంటే జీవము గల దేవుడు నీ జీవితంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. అసలు ఏ పార్టీ వారు అయోగ్యులు? చివరికి ఒక మాట చదివి ముగిద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని అంటే చూద్దాం. 8వ వచనం. 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడే కట్టేది, కానీ నువ్వు సహకరించకపోతే నువ్వు కట్టబడవు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని ఇష్టం ఏంటి? జీవము గల దేవుడు నీ జీవితములో, నీ హృదయములో జీవించాలి, నివసించాలి ఇష్టపడుతుంది. చూడండి ఇక్కడ 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి తెలుసా? అసలు నేను ఎందుకు దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు? ఘోరమైన నరకయాతన ఎందుకు అనుభవించాడంటే నువ్వు దేవుని చేత కట్టబడాలి, ఆయనే నీలో నివసించి అనేకులకు వెలుగు ఇవ్వాలని. నీతి సూర్యుడైన దేవుడు నీలో నివసిస్తూ అనేకులకు వెలుగు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుని మందిరం అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడుతుందో నీ హృదయం, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికే దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకుంటే అసలు దేని కొరకు కట్టాలనుకున్నాడో సొలొమోను ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన నామ ఘనత కొరకు మందిరం కట్టాలని నిర్ణయించుకున్నాడు. అసలు ఆ మందిర ధూపం వీటకే, ఆ మందిరంలో నిత్యము దేవుని ఆహారం, జీవాహారం ఉండుట కొరకే. ఆ మందిరములు దేవుని ప్రజలు నిత్యము సంపూర్ణ సమర్పణలో సాగిపోవడం కొరకే. ఆ మందిరం కేవలం దేవునికి మాత్రమే ప్రతిష్ఠించబడటకు సొలొమోను కట్టాడు. అదే ఉద్దేశంతో దేవుడు నిన్ను కూడా కడుతూ ఉన్నాడు. అయితే నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడే నువ్వు దేవుని చేత కట్టబడతావు. నువ్వు దేవునికి అప్పగించుకోవాలి నిష్ఠానుసారంగా పోతుంది. దేవుడు నిన్ను కట్టలేడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడు ఎవరికి బలవంతం చేయడు. ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు నీచును కడతాడు. దావీదును కట్టినట్లుగా, సకల భక్తులను కట్టినట్టుగా నిన్ను కూడా కట్టి లోకానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప సమృద్ధిగా దేవుడు మనకు దయచేయను గాక. కొంత సమయం ప్రభుతో గడుపుదాం, ప్రభు వైపు చూద్దాం. మొదటి దినమున ఉప్పుగా నిన్ను మార్చాడు, లోకానికి ఉప్పుగా చేసుకున్నాడు. ఉప్పు నిస్సారం అయిపోతే అగ్ని చేత అది తిరిగి సారం పొందుతుందని చదివా. 2వ రోజున అసలు దేవుడు ఎప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు? అసలు ఎప్పుడు దేవుడు నీ కొరకు దిగి వస్తాడు? నీ పక్షంగా దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు చూస్తాను. ఈ రోజున దేవుడు నిన్ను కట్టాలనుకుంటున్నాడు. నీకు మేలు కలుగునట్లుగా నీ మీద దృష్టి ఉంచి నిన్ను కట్టాలనుకున్నాడు. సాతాను పడగొట్టడానికి నిరంతరము ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుడు అన్నాడు, వారి మీద నేను దృష్టి ఉంచి పడగొట్టక వారిని కట్టేదను. కట్టువాడు. నా మట్టుకు నేను నా జీవితాన్ని కట్టుకోలేను, నీ మట్టుకు నీవు నీ జీవితాన్ని కట్టుకోలేవు. సర్వజ్ఞుడైన దేవుడే మన జీవితాన్ని చక్కగా కడతాడు. దేవుడు కట్టిన ఇల్లు చాలా అద్భుతమైనది, అందమైనది, మహిమకరమైనది, ఆనందకరమైనది. అడుగుతాం యథార్థంగా, ప్రభువా నన్ను కట్టండి నాయన. శ్రేష్టమైన భక్తుల జీవితాలు కట్టినట్టుగా నన్ను కట్టు ప్రభువా. నాలో పనికిరానిది తీసుకోండి. నా సొంత బుద్ధి నీకు అడ్డు వస్తుందేమో, నా సొంత అవిధేయతే నీకు అడ్డు వస్తుందేమో. యోబు గ్రంథములు అంటాడు, నా సొంత అభిప్రాయమును నేను పక్కన పెట్టి నీ ఆలోచన ప్రకారం నడుస్తానంటున్నాడు. యథార్థముగాడు ఎన్నో సందేశాలు, కొన్ని వందల సందేశాలు దేవుడు నీతో మాట్లాడాడు. గతించిన కాలం అంతా నీవు రక్షణ పొందిన నాట నుండి కొన్ని వేల ప్రసంగాలు దేవుడు నీతో మాట్లాడాడు. అయితే అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే
ఆయన నీలో నివసించి నీ ద్వారా మహా బలమైన కార్యాలు చేయాలనుకున్నాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కొంత సమయం ప్రభుతో గడుపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా దేవుడు గద్దిస్తున్నప్పుడు సరి చేసుకున్నాం, యథార్థంగా దిద్దుబాటు చేసుకున్నాం, దేవునికి ఆయాసకరమైన యథార్థంగా ఒప్పుకున్నాం, సమాధానపడదాం. నీ దేహము, నీ మనస్సు, నీ హృదయము దేవాలయం. మనము జీవము గల దేవుని ఆలయం. కఠినపరచుకోవద్దు, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. వాళ్ళని వీళ్ళని చూడొద్దు. మనలో పనికిరాని చెత్తని తీసేసుకుని ఎవరిని చూడొద్దు, ఎవరిని కంపారిజన్ చేసుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించి సూటిగా తేటగా గద్దిస్తున్నప్పుడు నీవు ఆయనకు లెక్క చెప్పాలి. నీలో ఆయాసకరమైనది ఏదైనా ఉంటే యథార్థంగా ఒప్పుకొని సమాధాన పడదాం, యథార్థంగా అడుగుదాం, ప్రభుతో సమాధాన పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకుందాం, ప్రభుతో సమాధాన పడదాం, ప్రభు చేతి సమర్పించుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి వాతావరణం అనుకూలపరిచి 3 దినాలు తన సన్నిధిలో కొన్ని గంటలు గడపడానికి సహాయం చేశాడు. మన జీవితం స్వల్పమైనది, ఇప్పటికే ఎంతో కాలం గతించిపోయినది. మిగిలిన శేష జీవితం దేవుని మహిమ కొరకు బ్రతకడానికి, దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పాత్రగా మలుచున్నట్లుగా ప్రభు చేతి సమర్పించు. ఒక పాట పాడి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు చేతి సమర్పించుకుంటాం. హల్లెలూయా. ప్రభునందు ప్రేమిన వారు ప్రభు వైపు చూద్దాం.
దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీ పరమ తండ్రి. నిన్ను అనంతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ప్రేమ అనంతమైనది. నువ్వు ఘనమైన పాత్రగా, ఘనమైన శ్రేష్టమైన పాత్రగా దేవుని కొరకు వాడబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ 3 దినములు తన సముఖములో కనబడటకు కృపనిచ్చి మాట్లాడి బలపరుస్తున్నది. ఆయన మానవుడుగా పక్షపాతము లేనివాడు. ఆయన ప్రేమలో నాయన ఏమాత్రం పక్షపాతము లేదు. తప్పిపోయిన కుమారుడిని క్షమించి తిరిగి అద్భుతమైన పాత్రగా ఎలా మార్చాడో, నిజముగా అతడు సమాధానపడి పశ్చాత్తాపడినప్పుడు తన మొదటి స్థితిని కంటే అధికముగా అతనికి ఇచ్చాడు. దేవుడు నిజముగా తొట్టిల్లిన వారిని కాదు, యథార్థముగా ప్రభు వైపు దగ్గరికి వచ్చే వారిని దేవుడు కనికరించి లేవనెత్తువాడు, చక్కగా నిలబెట్టువాడు. ఈ సమయంలో ప్రభుతో సమాధాన పడతాం. ఎంతో ఆయుష్ గతించిపోయింది. శేష జీవితంలో దేవుని కొరకు ఘనముగా వాడబడటానికి ప్రభు వైపు చూద్దాం. దేవుడే నిన్ను కట్టాలి. దేవుడు కట్టకపోతే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. సర్వజ్ఞుడు ఆయనే నిన్ను నన్ను కట్టాలి. యథార్థంగా ప్రభు చేతికి సమర్పించుకున్నప్పుడు దేవుడు అనుదినము నిన్ను కట్టి అద్భుతమైన పాత్రగా మార్చుకుంటాడు. ఈ 3 దినములు దేవుడు నీతో మాట్లాడుతూనే వచ్చాడు. నేను ప్రేమించి పరమ తండ్రిగా గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ఆదరిస్తూ నిన్ను చక్కగా నిలబెట్టడానికి ఆయన పూనుకున్నాడు. హృదయాన్ని కఠినపరచుకోకుండా యథార్థముగా దీనత్వము కలిగి సరి చేసుకుంటూ ప్రభుతో సమాధానపడి, ప్రభువా నీవు నా చేయి పట్టుకో, నీ రాకడ పర్యంతం, మరణ పర్యంతం నీవే నా చేయి పట్టుకొని నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చు ప్రభుని అడుగుదాం. సమాధాన పడుదాం. ఆయన కనికరము కలిగిన దేవుడు. సిగ్గుపడద్దు, హృదయాన్ని కఠినపరచుకో. ఈ వాక్యం నాకు కాదులే, వేరే వాళ్ళకు అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతమైన మందిరముగా దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన చేత కట్టబడిన ఆ గృహము, ఆ మందిరము అద్భుతమైనది. ఈ సమయంలో మరి స్త్రీలలో నుండి ఒకరు, పురుషులలో నుండి ఒకరు, చిన్న మాట, విత్తబడిన వాక్యానుసారంగా నా జీవితం ఉండటానికి నాకు సహాయం చేయి. వేరే వాళ్ళ కోసం ప్రార్థనగా పక్కన పెడతాం. నిన్ను నీవు సరి చేసుకుంటూ ప్రభు సహాయం కొరకు, దేవా విత్తబడిన వాక్యానుసారంగా నడవటానికి, జీవించటానికి నన్ను లేవనెత్తి చాలినంత అభిషేకము నాకు దయచేయి ప్రభువా. నడక నేర్పించువాడు ఆయన. ఎఫ్రాయిముకు నడక నేర్పించిన వాడు ఆయనే. యోసేపును మందవలే నడిపించిన వాడు ఆయనే. కాబట్టి ఈ సమయంలో ప్రేరేపించబడిన వారు, స్త్రీలలో నుండి ఒకరు, పురుషులలో నుండి ఒకరు, యథార్థంగా మన హృదయాన్ని, మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటూ ప్రభుతో సమాధానపడి ప్రార్థన చేద్దాం.